వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇరాన్తో జరిగిన యుద్ధం అమెరికా సైన్యానికి భారీ మూల్యం చెల్లించేలా చేసింది. అత్యాధునికంగా భావించే MQ-9 రీపర్ డ్రోన్లలో దాదాపు పావు వంతు కోల్పోయినట్లు తెలుస్తోంది. కనీసం 45 రీపర్ డ్రోన్లు ధ్వంసమైనట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నష్టం విలువ $1.3 బిలియన్ పైగా ఉంటుందని అంచనా. దీంతో అమెరికా ఆయుధ నిల్వలు, భవిష్యత్తు సైనిక సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా అత్యంత కీలకమైన MQ-9 రీపర్ డ్రోన్లకు భారీ నష్టం వాటిల్లింది. అమెరికా సైన్యం కనీసం 45 MQ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయినట్లు వాషింగ్టన్ పోస్ట్ అమెరికా అధికారులను ఉటంకిస్తూ వెల్లడించింది. ఇది అమెరికా వద్ద ఉన్న మొత్తం రీపర్ ఫ్లీట్లలో దాదాపు 25% అని సమాచారం. MQ-9 రీపర్ డ్రోన్లు అమెరికా వైమానిక దళంలో అత్యంత కీలకమైన మానవరహిత యుద్ధ విమానాలు. నిఘా బాధ్యతలు, లక్ష్యాలను గుర్తించడం, ఖచ్చితమైన వైమానిక దాడులు చేయటం వీటి ప్రధాన బాధ్యత. ఒక్కో డ్రోన్లో అమర్చిన సెన్సార్లు ఆయుధాల ఆధారంగా 30 నుంచి $50 మిలియన్ వరకు ఖరీదు చేస్తాయి. ఈ లెక్కన ఇప్పటి వరకు జరిగిన నష్టం $1.3 బిలియన్ పైగానే ఉంటుందని అంచనా. ప్రత్యేకంగా హర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా ఈ డ్రోన్లను విస్తృతంగా వినియోగించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో నిఘా, లక్ష్యాలపై దాడుల కోసం రీపర్ డ్రోన్లను మోహరించింది. అయితే ఇవి తక్కువ వేగంతో, తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలకు, అలాగే ఇరాన్ మద్దతు గల యెమెన్, ఇరాక్ ప్రాంతీయ మిలిషియాలకు సులభ లక్ష్యాలుగా మారాయని అమెరికా అధికారులు అంటున్నారు. అయితే కోల్పోయిన అన్ని డ్రోన్లను ఇరాన్ కాల్చి పడేయలేదని కూడా అధికారులు చెబుతున్నారు. కొన్ని MQ-9 రీపర్ డ్రోన్లు కమ్యూనికేషన్ లింక్ విఫలమవడం వల్ల కూలిపోయాయని సమాచారం. అయినప్పటికీ ఇంత భారీ స్థాయిలో డ్రోన్లను కోల్పోవటం అమెరికా రక్షణ వ్యవస్థకు గట్టి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ యుద్ధంతో అమెరికా థర్డ్ మరియు ప్యాట్రియాట్ వంటి అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థల నిల్వలు కూడా గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో రీపర్ డ్రోన్ల భారీ నష్టం అమెరికా భవిష్యత్తు సైనిక సంసిద్ధత, ఆయుధాల పునర్నిర్మాణ సామర్థ్యంపై మరింత ఒత్తిడి పెంచుతోందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.